ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 17 ఫిబ్రవరి 2026 మంగళవారము రోజు నాటి దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే, చాలామంది సూర్యగ్రహణం ఉందని అనుకుంటున్నారు. మనకు సూర్యగ్రహణము లేదు, భారతదేశంలో కనబడదు. కాబట్టి మనం ఏ రకమైన సూతకాలు నియమాలు పాటించకూడదు. ఇదొకటి. రెండోది, మంగళవారం కాబట్టి అందుబాటులో ఉన్న గణపతి ఆలయంకి వెళ్ళి మంచిగా గరక ఎక్కించి దండం పెట్టుకోండి. చాలా విషయాలు బాగుంటాయి. ఇది దీని విశేషం. పంచాంగం ఏంటంటే, స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము. అయితే ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:17 నుంచి తెల్లవారి 5:17 ఉంటుంది. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:27, సూర్యాస్తమయము సాయంత్రం 5:56. ఈరోజు తిథి అమావాస్య సాయంత్రం 5:38 వరకు. దాని తర్వాత పాడ్యమి వస్తుంది. వారము భౌమవాసర లేదా కుజవాసర అన్నారు. తర్వాత నక్షత్రము ఇది ధనిష్ఠా నక్షత్రము, రాత్రి 9:41 వరకు ఉంటుంది. దాని తర్వాత శతభిష నక్షత్రం వస్తుంది. యోగము పరీఘా యోగము, ఇది రాత్రి 1:09 వరకు ఉంటుంది. దాని తర్వాత శివం అనేటువంటి యోగం వస్తుంది. కరణము నాగం కరణము, ఇది సాయంత్రం 5:38 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు కింగ్స్ తుగ్నం అనేటువంటి యోగము కరణము వస్తుంది. ఆ తర్వాత శుభ సమయము ఇది ఉదయం 8:22 నుంచి ఉదయం 8:44 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము ఇది మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఉదయం 9 నుంచి ఉదయం 10:30 వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము ఇది ఉదయం 8:45 నుంచి ఉదయం 9:30 వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు వర్జము ఇది తెల్లవారి 4:58 లగాయత్తు అంటారు. దాని తర్వాత అమృత గడులు ఇది ఉదయము 10:57 నుంచి మధ్యాహ్నము 12:36 వరకు ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అందరికీ కూడా షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. శుభం.